రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు వెల్లడించారు. గంజాయి నుండి హాష్ ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్టు చేశామన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. 1,52,00,000 రూపాయల విలువ చేసే 10 లీటర్ల హాష్ ఆయిల్, 19.2 కేజీల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులు గోవిందరావు, రాంబాబు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. ఏపీ అల్లూరి సీతారాం జిల్లా నుండి హాష్ ఆయిల్ ను ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నారు. సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నామన్నారు. ఇద్దరు నిందితులు హాష్ ఆయిల్ తయారు చేసి రవాణా చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ కేసులో గోవిందరావు, రాంబాబుకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. Good afternoon to all of you. ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్లో మా 2 SOT టీమ్స్ 2 ఇంపార్టెంట్ గ్యాంగ్స్ను పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళే పెడ్లర్స్, వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేయడం, కొన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకు అమ్మడం వీళ్ళే చేస్తున్నారు. సో ఆల్ దీస్ డేస్ యూఆర్ ఆస్కింగ్ కదా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళని పట్టుకుంటున్నారు అన్నారు కదా. దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ ప్రొక్యూరింగ్, దే ఆర్ ద పీపుల్ సెల్లింగ్ టు అదర్ యూజర్స్, and then they are themselves for the kind of source going to the places and buying it. ఇది మేము చేసిన ఇంటరాక్షన్లో మాకు క్లారిటీ వచ్చింది ఈ 2 కేసెస్లో. ఫస్ట్ మీకు ఒక 150 to 1.52 crore వర్త్ హాషిష్ ఆయిల్ ఇది పట్టుకున్న ఒక గ్యాంగ్ గురించి చెప్తాము. ఇది వీళ్ళు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో నుంచి ఇతను గోవిందరావు అండ్ రాంబాబు ఇద్దరు వ్యక్తులు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఈ గాంజాతో ప్రొడ్యూస్ అయ్యేది, గాంజా నుంచి వచ్చే ఆయిల్, హాషిష్ ఆయిల్, దీన్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ తీసుకొని ఈసారి వాళ్ళు ఆర్టీసీ బస్సులో ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నారు. అలా వస్తూ ఉంటే మనము ఈ కొత్తగూడ చోటుపల్ పోచంపల్లి జాయినింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళు వెహికల్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక సోర్స్కు వాళ్ళు వెళ్ళి అమ్మాలి. అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, ఆ నియర్ బై దట్ ప్లేస్లో వాళ్ళు ఏపీటీ క్రియేట్ చేసుకొని కొనే వాళ్ళని అక్కడికి వెళ్తామని పెట్టడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా అక్కడ మా వాళ్ళు, మా SOT ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక ఇంపార్టెంట్ సోర్స్ను బ్రేక్ త్రూ అవడంతో పాటు ఆ వ్యక్తులు ఎవరైతే వాళ్ళే వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళే అమ్ముతున్నారు అనేది, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ప్లేసెస్ చేయడం, వాళ్ళే అమ్మడం అని చేస్తున్నారు. దీనివల్ల మనము ఇంకొక ఇద్దరు అక్యూజ్ అక్కడ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, చంటి అండ్ లక్ష్మీ నాయుడు. దే స్టే ఇన్ దోస్ ఏరియాస్, ఫారెస్ట్ లో ఉంటారు. వాళ్ళపైన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. వి విల్ బి గెటింగ్ దెమ్. అంతేకాకుండా మీకు ఫర్ ఇన్ఫర్మేషన్, 1 kg ఆఫ్ హాషిష్ ఆయిల్ తయారు చేయడానికి 35 to 40 kgs ఆఫ్ గాంజాను ఒక రెగ్యులర్ టెంపరేచర్లో దాన్ని కెమికల్ ఎక్స్పోజర్ చేసి ఈ ఆయిల్ని తీయడం జరుగుద్ది. సో ఇది ఇలా చేయడం వల్ల అప్రాక్సిమేట్లీ ఈ క్వాంటిటీని తీసుకురావడానికి 450 kgల గాంజాని దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు వాడారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ నేరంలో ఎంత శిక్ష పడుతుందని అవగాహన లేకుండా ఉంది. దీంతో లైఫ్, డెత్ కూడా ఉండేట్టుంది. ఒకవేళ రిపీట్ అఫెండర్స్ ఉంటారు, మాకు చేసిన నేరాలు రెండింటిలో రిపీట్ అఫెండర్స్ అండ్ దెన్ హ్యూజ్ కమర్షియల్ క్వాంటిటీ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకు డెత్ పెనాల్టీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్, మినిమం 10 years ఇంప్రిజన్మెంట్ అయ్యే సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ, బికాజ్ ఈ అవైలబిలిటీ అనేది మనము రూట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఫస్ట్ వాళ్ళను ఎడిక్ట్స్ గా తయారు చేసి ఎట్టి పరిస్థితుల్లో నాకు డ్రగ్ కావాలి, ఎలానే నేను తీసుకోవాలనే స్థితికి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం జస్ట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాయి, కొన్ని ఉంటారు యూత్ ఉంటారు, లేకపోతే ఇప్పుడు అలవాటు అవుతున్నారు. ఇక్కడ అలవాటు చేయాలని వీళ్ళు పెడ్లర్స్, ఈ కమర్షియల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి సెల్లర్స్ వీళ్ళంతా ట్రై చేస్తారు. వాళ్ళని పట్టుకొని ఈ యాక్టివిటీని కంటైన్ చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం. దీంట్లో చేసినటువంటి యాక్టివిటీలో డిసిపి భువనగిరి రాజేష్, మన ఎస్ఓటి డిసిపి రమణారెడ్డితో కలిసి దీంట్లో ఆయన టీంతో కలిసి వర్క్ చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా నర్సింహారెడ్డి అడిషనల్ డిసిపి ఎస్ఓటి, శ్రీకాంత్ ఏసీపీ ఎస్ఓటి, తర్వాత రాములు ఇన్స్పెక్టర్ ఇది మన రూరల్ చౌటుప్పల్, అండ్ ప్రవీణ్ బాబు, రవికుమార్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళని అభినందిస్తాం. విల్ రివార్డ్ దెమ్ స్టోర్లీ ఫర్ దిస్. 60 kg గాంజాను కూడా సేమ్ ఎస్ఓటి అధికారులు ఎస్ఓటి 2 ఎల్బీ నగర్ అండ్ మహేశ్వరం జోన్ చేసినటువంటి మురళీధర్ ఆయన టీం వాళ్ళు పట్టుకున్నారు. ఇది కూడా ఇంటర్స్టేట్ గ్యాంగ్. వీళ్ళు కూడా నోమాడిక్ ట్రైబ్స్ ఉన్నా కానీ అక్కడ నాసిక్ నుంచి నేటివ్ అయి ఉన్నా కానీ వీళ్ళు యాక్టివిటీ ఏంటంటే వీళ్ళే సోర్స్ వెళ్ళి కొనుక్కొని దీన్ని పెడ్లింగ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ జస్ట్ ట్రాన్స్పోర్టర్స్. ఎక్కడో ఒక మెయిన్ ఇన్వెస్టర్ నుండి వీళ్ళు తెప్పించి కార్లో పట్టుకున్నారని మీరు చాలాసార్లు అన్నారు. అది ఇప్పుడు ఇఫ్ యు సీ ద డ్రగ్ యాక్టివిటీలో బోత్ ద సైడ్స్ పర్సన్ సప్లయింగ్ is also important. A person who's taking is also important because there's a demand and there's supply. So entire chain lo ekkadaina evaraina important because we want to cut activity. So over a period of time sustained efforts mulanga andaru people who are involved in this able to get them. ఇది ఏంటంటే అరకు నుంచి తీసుకొచ్చేసి వీళ్ళు నాసిక్ మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు. ఈ అంటే 3 స్టేట్లు కనెక్ట్ అయినాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దెన్ గో టు నాసిక్ మహారాష్ట్ర. ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ లో ముఖ్యంగా రూపా మోతే అని, దాని తర్వాత దేవరా చౌహాన్, ఈ 2 అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 2 అక్యూజ్డ్ ఏంటంటే ఇందులో వాల్మీక్ రూపా మోతే ఇతను ఇంతకుముందు ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో ఉన్నాడు. అతను ఉల్లిపాయలు తీసుకొని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మహారాష్ట్రకి వెళ్ళి అమ్మేవాడు, ఆనియన్. సో అందులో మనకి సస్టైన్ కాలేజ్ ప్రాఫిట్. సో ఈజీ మెథడ్, ఈజీ బక్, తొందరగా డబ్బు సంపాదించుకోవాలని నేర ప్రవృత్తితో ఉన్న వ్యక్తి. అందులో డ్రగ్స్ కూడా అలవాటయ్యాడు. ఉల్లిపాయలు తరలించే ప్రాసెస్ లో ఈ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్. దెన్ బికాస్ ఆఫ్ ఈ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్ ఆయన బిజినెస్ సరిగ్గా చేయలేకపోవడం మూలంగా అతని రూయిన్ అయిపోయాడు, ఫైనాన్షియలీ రూయిన్ అయిపోయినాడు. సో ఇంకా లాస్ట్ రిసార్ట్ గా అతను డ్రగ్ బిజినెస్ కొనే వెళ్ళడం చేయాలని చూశాడు. సో ఉల్లిపాయలు ట్రాన్స్పోర్టేషన్ లో ప్లేస్ లో స్టార్టెడ్ ట్రాన్స్పోర్టింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఇట్ దిస్ గాంజా. ఇప్పుడు ఇతని దగ్గర 60 kgల గాంజా వీళ్ళిద్దరి దగ్గర, వాల్మీక్ రూపా మోతే అండ్ దేవరం చౌహాన్ ఇద్దరి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మహారాష్ట్ర నాసిక్ రూట్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఏంటంటే బస్సు వాళ్ళ వెహికల్ దీనికోసం ఎలా అని చెప్పి ఒక వెహికల్ కొనుక్కున్నారు. వెహికల్ కొనుక్కొని దాని నంబర్ ప్లేట్ కూడా మారుస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ నంబర్. సో బై ఛాన్స్ మేము మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పలానా కార్ లో వస్తుంది అని ఉంటాయి కదా. సో దెన్ దే ఆర్ చేంజింగ్ ద నంబర్. ఈవెన్ దెన్ వీ హ్యావ్ ఎ సిస్టమ్ టు ఫైండ్ అవుట్. ఈవెన్ ఇఫ్ దే చేంజ్ నంబర్ ఆల్సో వీ హ్యావ్ టెక్నాలజీ టు సేమ్ కార్. The change numbers, we can establish which car is having the original number. So దానివల్ల వీళ్ళని మేము ఒక ట్రాక్ లో ఫాలో అప్ అయ్యి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇబ్రాహీంపట్నం దగ్గర వీళ్ళని పట్టుకోవడం జరిగింది. చాలా డిఫరెంట్ రూట్స్ లో, మామూలుగా వచ్చే రూట్స్ మార్చి వాళ్ళు ఈ రూరల్ ఏరియాస్ డిఫరెంట్ రూట్స్ వెళ్ళిన సందర్భంగా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర సీజ్ చేసిన ఇది రెండు కలిపి అబౌట్ 2 crore వర్త్ ఈ మెటీరియల్ గాంజా, ఇంటర్స్టేట్ గాంజా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు సేమ్ వేలో ఈ చేసేదాన్ని 30 ప్యాకెట్స్ లాగా చేసి ఈ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ లో కార్ లో పెట్టి పంపిస్తున్నారు. అగైన్ వీఆర్ టెలింగ్ దెమ్ 10 years imprisonment. Then 31A NDPS Act prakaram, this is life imprisonment. Then if it is very serious nature, it will go to death penalty also. So the people should know the severity of the punishment
how the law is looking at these offences, and they should be careful to not to get into this. చిన్న ఒక వ్యాపారం చేశాడు, ఆ వ్యాపారం చేసేటప్పుడు డ్రగ్స్కి అలవాటు పడ్డప్పుడు ఆ వ్యాపారం మొత్తం పోయింది. ఆ వ్యాపారం పోతే దేన్ని అయితే బానిస అయిపోయి తన మొత్తం జీవితాన్ని పాటు చేస్తున్నాడు, మళ్ళీ దాంట్లో ఎంటర్ అయ్యాడు. ఇంకా ఈజ్ బ్యాక్ టు వర్స్ అయిపోయాడు. దానివల్ల మొత్తం అతని లైఫ్ పాడడంతో పాటు వేరే వాళ్ళ లైఫ్ కూడా పాటు చేసే విధంగా తయారయ్యాడు. ఇంత పెద్ద కమర్షియల్ క్వాంటిటీలో చేస్తున్నాడు కాబట్టి ఇతని పైన మేము తప్పకుండా అతని పీడీ యాక్ట్ లో వెళ్ళడానికి మేము చూస్తున్నాం. తప్పకుండా విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ సో దట్ సచ్ యాక్టివిటీస్ వీ కెన్ కంటైన్. థ్యాంక్ యూ. వచ్చింది కాబట్టి ఇదంతా విల్ వర్క్ ఇట్ అవుట్. సార్ వన్ మోర్ థింగ్ సార్, ఈ హ్యాషిష్ ఆయిల్ సంబంధించిన ప్రెస్ నోట్ లో ఇన్ ఫిగర్స్ ఇట్ రోట్ 1,52,00,000 whereas in words it wrote only 1,02,00,000. which one is correct sir? 1.52. 1.5 is the correct. The market value. No, in words they wrote only 1,02,00,000. Typing mistake. Yeah, thank you sir. 1.52 crores. Thank you sir. అక్కడ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో అక్కడనే తయారు చేసి అక్కడే ప్రొక్యూర్ చేస్తున్నారు. లేదు ఇక్కడ ఓన్లీ రా మెటీరియల్ అక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ అల్టిమేట్ ప్రోడక్ట్ రా మెటీరియల్ అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ వచ్చి అమ్మడం. అంటే వాళ్ళు నాసిక్ వెళ్ళి అక్కడ అమ్ముతున్నారు. Sir, what is the mode of transportation, sir? This particular way, Ganja దాంట్లో The hashish oil, sir. బస్సులో వచ్చారు వీళ్ళు. ఆర్టీసీ బస్ దీంట్లో ఈ కేసులో ఆర్టీసీ బస్. ఓకే దెన్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.